తిమ్మరాజు పల్లె హీరో ఇప్పుడు ముఠా మేస్త్రి గెటప్ లో అయితే ఉన్నారనమాట. సో హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ బ్రో, హాయ్, ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్రో గెటప్ భలే ఉంది అసలు. అంటే చెప్పారు కదా అన్న, మా సినిమా 90s బ్యాక్టర్ కాబట్టి వింటేజ్ హీరోస్ అందరినీ అలా మేము థ్యాంక్స్ చేస్తూ ఇలా వాళ్ళ గెటప్ చేసుకొని వాళ్ళకి థ్యాంక్ఫుల్గా లైక్ వాళ్ళని ఇది చేస్తున్నట్టు తీసుకొని వచ్చాం. అండ్ ఇందాక స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్. ఫస్ట్ ఈ గెటప్ ముఠా మేస్త్రి చిరంజీవి గారు చేసుకొని అనగానే కొంచెం వణికింది. అండ్ నేను ఇండస్ట్రీకి సినిమాకి పరిచయం చేసింది నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే. సో నా ఫస్ట్ ఈవెంట్కి ఆయన గెటప్ వేసుకొని రావడం నాకు చాలా ఇదిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, అండ్ ఐ లవ్ యూ. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అసలు మీకు సినిమా నరాలకు ఎక్కేసింది భయ్య. కిరణ్ పవన్ గారికి మీ టీంకి ఓవరాల్గా ఆయన చెన్నకేశ్వరరెడ్డి అయిపోయినారు, మీరు చిరంజీవి అయిపోయినారు. సో అనుకున్నారా ఎప్పుడైనా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఈ లెవెల్లో మేము ప్రమోషన్ చేస్తామని? అంటే అనుకున్నాం కానీ మరి ఇంత అయితే నేను నిజంగా అనుకోలేదు బ్రో. 100% లేదు. ఆ ప్రమోషన్స్ బాగా గట్టిగా చేద్దాం అది ఇది ఉంది కానీ బట్ ఈ రేంజ్లో తీసుకెళ్ళిన ఇంత బాగా సినిమాని ఇలా కూర్చోబెడతారని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన గొప్పతనం, కిరణ్ గొప్పతనం అది. సార్ కెమెరా ఇలా ఉంది అలా ఉంది, ఓకే సార్, ఓకే స్టార్ట్ అని మీరు ఇప్పుడు హీరో కెమెరా ముందున్నారు. సో ఎప్పుడైనా అనుకున్నారా మీరు హీరో అవుతాను అని? బ్రో హీరో అవుదామని వచ్చాను బ్రో ఇండస్ట్రీకి. బైక్ తీసుకున్న యాంకర్ కూడా అయిపోయేలా ఉన్నారు మీరు. ఓకే, హీరో అవుదామని వచ్చాను బ్రో. ఓకే, మీ కళ నెరవేరింది, ఎలా అనిపిస్తుంది బ్రో? లోపల ఫీల్ ఏంటి? అసలు నెరవేరలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా చేయాలి మూవీస్. టీఎఫ్ఐలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి, నాకంటూ కొన్ని పేజీలు ఉండాలని అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఓకే, సో మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటాం. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.